ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువున మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గడిచిన దినములన్నీ ప్రభు తన కృప చేత, తన కనికరమ చేత మనలను కాపాడి భద్రపరచి ఈ యొక్క అంత్యకాలం, ఈ దుర్దినాలు, అపాయకరమైనటువంటి ఈ దినములలో ప్రభు తన కృపను ఎంతగానో మనకు చూపిస్తూ, తన వాత్సల్యం మనకు చూపిస్తూ, తన కనికరమ, తన వాత్సల్యం మనకు దూరం చేయకుండా మనలను కాపాడుకుంటూ భద్రపరుస్తూ ఆయన వస్తున్నారు. కాబట్టి ఆ దేవుని అత్యున్నతమైన ప్రేమకు ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా, మన జీవితకాలం అంతా దేవునికి ఇష్టలుగాను, ఆయనకు కృతజ్ఞులుగాను జీవించే కృప, అట్టి భాగ్యం ప్రభు ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 37వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదివినప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది: వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము అని భక్తుడైన దావీదు దేవుని దగ్గర విన్నపం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అనగా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకున్నటకే, నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికించండి ప్రభువా అని దావీదు దేవుని వేడుకొనొచ్చున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియులారా, ఈ చివరి దినాల్లో కూడా మనకు కూడా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా ఇటువంటి ప్రార్థన ఈ చివరి దినాల్లో మనకు అవసరం. ఈ లోకములో వ్యర్థమైనటువంటి వాటిని, దేవునికి ఆయాసము కలిగించేటువంటి వాటిని, దేవునికి దుఃఖం కలిగించేటువంటి వాటిని, దేవునికి కోపం పుట్టించేటువంటి వాటిని మన కన్నులతో మనము చూడకుండా, మన కన్నులతో అపవిత్రమైనటువంటి వాటిని, దేవునికి ఆయాసము కలిగించేటువంటి వాటిని మన కన్నులతో మనము చూడకుండా మనం వాటిని త్రిప్పివేసుకున్నట్లు, అటువంటి కృప ప్రభు దగ్గర మనం పొందుకున్నట్లు ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయాలి. దావీదు అంటున్నాడు కదా, ఈ లోకంలో వ్యర్థమైనదంతా ఉంది ప్రభు, నీకు ఆయాసకరమైనదంతా ఈ లోకంలో కనబడుతుంది, నీకు విరుద్ధముగా, నీకు ఆయాసము, నీకు దుఃఖము కలిగించేదంతా నా కన్నులకు కనబడుతుంది, వాటిని నేను చూడకూడదు, నా కన్నులను త్రిప్పివేయండి ప్రభు అని దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈ చివరి దినాల్లో మనము కూడా ఈ లోకంలో మనం చూచినప్పుడు ఎంతో వ్యర్థమైనటువంటి వాటన్నిటిని ఈ లోకంలో మనకు కనబడుతున్నది. దేవునికి దుఃఖం కలిగించేటువంటి, ఆయాసమును కలిగించేటువంటి పనులన్నీ, దేవునికి కోపం పుట్టించేటువంటి పనులన్నీ, అవన్నీ కూడా ఈ లోకంలో ఎన్నో కనబడుతున్నాయి. అయితే దావీదు వలె మనము మన కన్నులు వాటిని చూడకుండా, అసభ్యకరమైన వాటిని, అపవిత్రమైనటువంటి వాటిని, దేవునికి కోపం పుట్టించేటువంటి వాటిని మన కన్నులతో మనము చూడకుండా ప్రార్థన ద్వారా మనము కాపాడబడచ్చు. మన కన్నులను త్రిప్పివేయమని, మనలను కాపాడమని దేవుని దగ్గర మనం ప్రార్థించేటువంటి వాటిలముగా మనం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దావీదు అంటున్నాడు కదా, వ్యర్థమైనటువంటి వాటిని నేను చూడకూడదు ప్రభు అని దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా పై వచనాలను మనం చదివినప్పుడు 35, 36 వచనాల్లో మనం చూచినప్పుడు దావీదు అంటున్నాడు కదా, నీ మార్గములను, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పించండి, నీ కట్టడలను అనుసరించి నడుచుట నాకు నేర్పించండి, కడమట్టుకు వాటిని గైకొనుటకు నాకు కృపను గ్రహించండి అని దావీదు దేవుని దగ్గర వేడుకొని వచ్చున్నాడండి. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్నటకు, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నటకు నాకు బుద్ధి దయచేయండి, నాకు జ్ఞానం దయచేయండి అని వేడుకుంటున్నాడు దేవుని దగ్గర. ఈరోజున అనేక మంది వారి ఆత్మీయ జీవితాల్లో దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడవకుండా, దేవుడు చెప్పినటువంటి మార్గములో నడవకుండా, దేవుడు చెప్పినటువంటి ఉపదేశం, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను అనుసరించి నడవకుండా, దేవుడు చెప్పినటువంటి ఆ బోధన అనుసరించి నడవకుండా వ్యర్థమైనటువంటి వాటన్నిటిని వారి కన్నుల ఎదుట ఉంచుకొని, వ్యర్థమైన వాటన్నిటి ఆ మార్గముల ప్రకారం నడుచుకుంటూ దేవునికి కోపం పుట్టించేటువంటి వారులుగా, దేవునికి అయిష్టలుగా ఈ రోజుల్లో అనేక మంది కనబడుతున్నాడు. దావీదును గురించి మనం చూస్తున్నాం. దేవుడే అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? అతడు నాకు ఇష్టానుసారుడు,
నా హృదయ వాంఛలన్నిటిని కూడా నెరవేర్చేటువంటి వాడని దావీదుని గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకు అంత గొప్ప సాక్ష్యం దావీదునకు కలిగింది? భక్తునికి అంత గొప్ప కృప ఎలా వచ్చింది? మనము చూస్తున్నాము కదా, భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అతని ప్రార్థన, అతని ఆత్మీయ జీవితం, అతని భక్తి ఎలా కనబడుతుంది అనగా, దేవుని దృష్టికి ఆయాసము కలిగించేది ఏది కూడా నా కన్నులతో నేను చూడకూడదు, వాటిని నేను చేయకూడదు. ఆయన మార్గములలోనే తుది వరకు, కడ వరకు నేను ఆయన మార్గములో నడుచుకోవాలని దావీదు భయముతో దేవుని దగ్గర వేడుకొని వచ్చున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈ రోజుల్లో మనము కూడా అటువంటి కృప కొరకు దేవుని దగ్గర మనం ప్రార్థించుకోగలిగితే, ఈ రోజున అటువంటి ధన్యత కొరకు, అటువంటి భాగ్యము కొరకు దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకోగలిగితే, ప్రభుకి ఇష్టలుగా మనం జీవించగలుగుతాం. ప్రభుకు కృతజ్ఞులముగా మనం జీవించగలుగుతాం. ఆయనకి ఇష్టలుగా జీవించగలుగుతాం. ఈ రోజుల్లో అనేక మంది వారి ఆత్మీయ జీవితాల్లో వ్యర్థమైనటువంటి వాటిని, దేవునికి కోపం పుట్టించేటువంటి వాటిని కన్నుల ద్వారా చూస్తూ, హృదయములో అతిక్రమమున జరిగిస్తూ, దేవుని దృష్టికి అయిష్టులుగాను, దేవునికి కోపం పుట్టించేటువంటి వారులుగాను ఈ రోజున అనేక మంది కనబడుతున్నారు. కానీ ఇక మీదటైనా మనం అలాగున్న కనబడకుండా మన కన్నులను మనం త్రిప్పివేసుకోవాలట, వ్యర్థమైన వాటిని చూడకుండా. ఇంకా మనం ఇంకొక భక్తుని గురించి, యోబుని గురించి మనం చూస్తాం. అతడు అంటున్నాడు కదా, నా కన్నులకు నేను నిబంధన, ఒక ప్రతిష్ట చేసుకుంటున్నాను. వ్యర్థమైన వాటిని, లోక సంబంధమైనటువంటి వాటిని, పాపమును నా కన్నులతో నేను చూడకూడదు కనుక నేను ప్రతిష్ట చేసుకుంటున్నాను నా కన్నులకు అని అంటున్నాడు. దైవ నామానికి మహిమ కలుగునగాక. కాబట్టి చివరి దినాల్లో మనకి ఆత్మీయ జీవితాల్లో కూడా వ్యర్థమైనది ఎంతో లోకంలో కనబడుతున్నది, దేవునికి దుఃఖం కలిగించేది ఎంతో లోకంలో కనబడుతున్నది. వాటన్నిటినీ మన కన్నులతో చూడకుండా, మన చెవులతో వినకుండా, దేవుని దృష్టికి ఆయాసం కలిగించే కార్యాలను మనం చేయకుండా ప్రభు దగ్గర కృప పొందుకున్నట్లు మనం ప్రార్థన చేసుకోవాలి. అట్టి ధన్యత, అట్టి కృప, అట్టి భాగ్యము ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకురండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ అతి శ్రేష్టమైనటువంటి నీ మాటల కొరకే నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, దావీదు ప్రార్థన చేస్తున్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయమని అతడు మాట్లాడుచున్నాడు. ప్రభు, అటువంటి ప్రార్థన మాకు దయచేయండి, అటువంటి భక్తి మాకు దయచేయండి, అటువంటి భయం కలిగినటువంటి జీవితాన్ని మాకు నేర్పించండి. నీ ధర్మశాస్త్రం అనుసరించి, నీ మార్గములను అనుసరించి నడుచుకుంటకు మాకు జ్ఞానమును, బుద్ధిని దయచేయండి. అట్టి కృపతో మమ్మల్ని నింపండి. ఈ చివరి దినాల్లో నీకు కృతజ్ఞులుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. నీ వలనే మేము నడిచినట్లుగా, నీకు కృతజ్ఞులముగా మేము జీవించినట్లుగా మాకు సహాయమును అనుగ్రహించండి. వ్యర్థమైనటువంటి వాటన్నిటినీ మేము చూడకుండా, వ్యర్థమైన మార్గములలో మేము నడుచుకోకుండా, నీకు ఇష్టలముగాను, నీ చిత్తానుసారముగా జీవించే వారులముగాను మేము బ్రతుకుటకు మాకు కృపను అనుగ్రహించండి. కనికరముతో దయతో నింపి మీ నిత్య రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచి, నీ వలనే మమ్మల్ని అందరినీ జీవింపచేసి మీ నిత్య రాకడ ఎత్తబడి గుంపులో మమ్మల్ని చేర్చమని ఈ దుర్దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో మా కన్నులను, మా దేహములను, మా మార్గములను పవిత్రపరచి నీకిష్టలుగా మమ్మల్ని జీవింపచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకుని నామ తండ్రి. ఆమేన్.